గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. సిద్ధించునుగాక నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి. సిద్ధించునుగాక నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి. చీకటి కమ్మిన రాత్రి వేళ ఒంటరి పయనము గెత్సెమనేలో. చీకటి కమ్మిన రాత్రి వేళ ఒంటరి పయనము గెత్సెమనేలో. శిష్యులు నిద్దురపోయారు, నా నాథుని విడచి ఉండిరి. గుండె పగిలే వేదనతో నెలవైపు చూసెను యేసయ్యా. గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. లోక పాపమంత మోపబడెను, మరణపు గడియ సమీపించెను. లోక పాపమంత మోపబడెను, మరణపు గడియ సమీపించెను. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే నెరవేరని. గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. శరీరము నలిగిపోతున్నా, ఆత్మలో కృంగిపోతున్నా, విధేయత చూపిన దైవమా నా కోసమే ఈ స్తోత్ర బలి. సిలువకు సిద్ధపడిన గొర్రె పిల్ల, నీ ప్రేమకు సాటి ఏదీలలో. గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. గెత్సేమనే వనములో రక్తపు చెమటను కార్చెను తండ్రి నీ చిత్తమే. సిద్ధించునుగాక నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి. సిద్ధించునుగాక నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి. నీ చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి. ఓ
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన సిలువ ధ్యానాల్లో 2వ రోజు. ఇప్పుడే మనం విన్న పాట గెత్సేమనే వనములో. ఎంత బరువైన మాటలు కదా. ఆ పాటలోని ప్రతి పదం యేసయ్య అనుభవించిన ఒక ఒంటరి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చాలాసార్లు మనం సిలువ గురించి మాట్లాడుకుంటాం, కానీ సిలువకు ముందు జరిగిన ఆ గెత్సేమనే అనే ప్రదేశం, ఆ పోరాటం మనకు చాలా నేర్పిస్తుంది. పాటలో ఒక మాట ఉంది, చీకటి కమ్మిన రాత్రి వేళ ఒంటరి పయనము అని. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు కూడా నిద్రపోయినట్లు, పట్టించుకోనట్లు అనిపించిందా? యేసయ్యకు కూడా అలాగే అనిపించింది. శిష్యులు నిద్రపోయారు, లోకం నిద్రపోయింది, కానీ ఆయన మాత్రం మన కోసం మెలకువగా ఉండి రక్తపు చెమటను కార్చారు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూస్తే యేసయ్య అక్కడ ఒక మాట అంటారు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అది మానవ మాతృనిగా ఆయన పడిన వేదన, రాబోయే సిలువ మరణం, ఆ అవమానం, ఆ దెబ్బలు అన్నీ ఆయన కళ్ళ ముందు కదలాడాయి. కానీ అక్కడితో ఆగిపోలేదు. వెంటనే ఏమన్నారు? అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇదే గెత్సేమనే గొప్పతనం. మన జీవితాల్లో కూడా గెత్సేమనేలు వస్తాయి. ప్రభువా, ఎందుకు నాకు ఈ కష్టం, ఈ వ్యాధి ఎందుకు, ఈ శ్రమ ఎందుకు, తీసివేయవా అని మనం ఏడుస్తాం. తప్పులేదు. కానీ గెత్సేమనే మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుని చిత్తానికి తలొగ్గడం. నీ ఇష్టం పక్కన పెట్టి దేవుని ఇష్టానికి సరే అని చెప్పడమే నిజమైన గెత్సేమనే అనుభవం. పాటలో మనం విన్నాం, సిలువకు సిద్ధపడిన గొర్రెపిల్ల అని. ఆయన గెత్సేమనేలో సరే అన్నారు కాబట్టే ఈరోజు మనకు రక్షణ దొరికింది. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు కూడా ఏదైనా కష్టంలో ఉన్నారా? దేవుని చిత్తం అర్థం కావట్లేదా? భయపడకండి. యేసయ్య కూడా ఆ వేదన గుండా వెళ్ళారు. ఆయనకు మీ బాధ తెలుసు. ఈరోజు మీ గెత్సేమనేలో కూడా, ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని చెప్పగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, గెత్సేమనేలో మీరు కార్చిన రక్తపు చెమటను బట్టి మీకు వందనాలు. నా కోసమే ఆ వేదన అనుభవించారని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా జీవితంలో వచ్చే శ్రమలలో, కష్టాలలో నేను కుంగిపోకుండా నీ చిత్తానికి లోబడే హృదయాన్ని నాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడవండి. వారి గెత్సేమనే అనుభవాన్ని ఒక గొప్ప విజయంగా మార్చమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరునుగాక.